హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ఎస్ఈఆర్ రేటింగ్స్, సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ రేటింగ్స్, ఇంకా గేట్ టర్న్ ఆఫ్ ఎస్ఈఆర్ గురించి నీట్గా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్లోనే ఉంటుంది. సో స్టూడెంట్స్, నేను లాస్ట్ వీడియోలో ఎస్ఈఆర్ కన్స్ట్రక్షన్, వర్కింగ్ ఇంకా విఐ క్యారెక్టరిస్టిక్స్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు దాని గురించి కావాలంటే వీడియో నా యూట్యూబ్లో ఉంది, చూడండి. మీకు సింపుల్ వర్డ్స్లోనే అర్థమవుతుంది నీట్గా. ఓకేనా? సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎస్ఈఆర్ రేటింగ్స్. సో ఎస్ఈఆర్ అనేది ఒక స్పెషల్ ఎలక్ట్రానిక్ స్విచ్ అనమాట. ఇదేంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేస్తుంది. సో ఏంటంటే ఇది ఒక జస్ట్ లైక్ డివైస్, ఇది కూడా ఒక డివైస్ అనమాట. ఇందులో కూడా మనకి లిమిట్స్ అనేవి ఉంటాయి. అంటే ఎంత వోల్టేజ్ కరెంట్ అనేది సేఫ్ గా హ్యాండిల్ చేసింది అని. సో ఈ లిమిట్స్ ని మనం రేటింగ్స్ అని అంటాం. సో అందులో టైప్స్ వచ్చేసి కంటిన్యూస్ రేటింగ్. అంటే ఏంటంటే ఎస్ఈఆర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఎంత కరెంటు వోల్టేజ్ హ్యాండిల్ చేస్తుంది అని చెప్పేదే కంటిన్యూస్ రేటింగ్ అనమాట. హౌ మచ్ కరెంట్ ఆర్ వోల్టేజ్ ద ఎస్ఈఆర్ కెన్ హ్యాండిల్ ఆల్ ద టైమ్ వితౌట్ గెటింగ్ డ్యామేజ్. అంటే డ్యామేజ్ అవ్వకుండా అంత టైంలో, అంటే మొత్తం టైంలో డ్యామేజ్ అవ్వకుండా ఎంత కరెంట్ వోల్టేజ్ అనేది హ్యాండిల్ చేస్తుంది అని ఈ కంటిన్యూస్ రేటింగ్ అనేది చెప్తుంది అనమాట. మీకు అర్థమైంది కదా? నెక్స్ట్ రిపిటేటివ్ రేటింగ్. సో ఇది ఏం చెప్తుందంటే ఎంత కరెంట్ ఆర్ వోల్టేజ్ అనేది ఇది హ్యాండిల్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఎస్ఈఆర్ అనేది ఆన్ ఆఫ్ టర్న్ ఆఫ్ అవుతుందో రిపీటెడ్ గా, సో ఆ టైంలో ఇది ఎంత కరెంట్ ఆర్ వోల్టేజ్ ని హ్యాండిల్ చేస్తుంది అని రిపిటేటివ్ రేటింగ్ చెప్తుంది అనమాట. లైక్ మోటార్స్ ఆర్ ఇన్వర్టర్స్. నెక్స్ట్ వచ్చేసి నాన్ రిపిటేటివ్ రేటింగ్స్. సో ఇది ఏం చేస్తుందంటే ఏదైతే మనకి మాక్సిమం కరెంట్ ఆర్ వోల్టేజ్ ఉంటుంది కదా, ఎస్ఈఆర్ అనేది హ్యాండిల్ చేస్తుందో, అంటే ఒకసారి లేకపోతే వెరీ షార్ట్ పీరియడ్ లో, లైక్ షార్ట్ సర్క్యూట్, వెరీ షార్ట్ పీరియడ్ లో ఎంత కరెంట్ వోల్టేజ్, మాక్సిమం కరెంట్ వోల్టేజ్ ని హ్యాండిల్ చేస్తుంది అని ఈ నాన్ రిపిటేటివ్ రేటింగ్ అనేది చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఈఆర్ ఇంపార్టెంట్ రేటింగ్స్ ఏంటో చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి వోల్టేజ్ రేటింగ్. అంటే హైయెస్ట్ వోల్టేజ్ అనమాట. ఏదైతే అది బ్లాక్ అవుతుందో, అంటే ఎప్పుడైతే మనకి ఆఫ్ అయిపోతుందో హైయెస్ట్ వోల్టేజ్ ఉంటుంది కదా, దాన్ని మనం వోల్టేజ్ రేటింగ్ అంటాం. సో ద హైయెస్ట్ వోల్టేజ్ ఇట్ కెన్ బ్లాక్ వెన్ ఇట్స్ ఆఫ్. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ రేటింగ్. ఏదైతే మనకి హైయెస్ట్ కరెంట్ ఉంటుందో, ఎప్పుడైతే ఆన్ అయినప్పుడు అది క్యారీ చేస్తుందో, సో దాన్ని మనం కరెంట్ రేటింగ్ అని అంటాం. నెక్స్ట్ పవర్ రేటింగ్. అంటే ఎంత హీట్ ఆర్ పవర్ అనేది సేఫ్ గా హ్యాండిల్ చేస్తుంది అని పవర్ రేటింగ్ అనేది చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డివి/డిటి రేటింగ్. సో అంటే ఏంటంటే ఎంత ఫాస్ట్ గా వోల్టేజ్ అనేది ఎస్సీఆర్ దగ్గర చేంజ్ అయింది అని ఈ డివి/డిటి రేటింగ్ అనేది చెప్తుంది. ఒకవేళ ఫాస్ట్ గా చేంజ్ అయిపోయింది అనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే ఎస్సీఆర్ అనేది బై మిస్టేక్ గా టర్న్ ఆన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిఐ/డిటి రేటింగ్. సో మనకి ఎస్సీఆర్ లో వచ్చేసి 300 ఆంపియర్ పర్ మైక్రో సెకండ్స్ అనమాట. సో ఈ డిఐ/డిటి రేటింగ్ ఏం చెప్తుందంటే ఎంత ఫాస్ట్ గా కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఈ ఎస్సీఆర్ అనేది ఆన్ అవుతుంది కదా, సో ఎంత ఫాస్ట్ గా కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఒకవేళ ఇది చాలా ఫాస్ట్ గా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎస్సీఆర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో ఈ డిఐ/డిటి రేటింగ్ ఏం చెప్తుందంటే ఎంత ఫాస్ట్ గా కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది టర్నింగ్ ఆన్ అయిన తర్వాత అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ టైం. సో మనకి ఎస్సీఆర్ లో వచ్చేసి టర్న్ ఆన్ వచ్చేసి 2 to 10 మైక్రో సెకండ్స్ అనమాట. సో నెక్స్ట్ టర్న్ ఆన్ ఆఫ్ వచ్చేసి 50 to 200 మైక్రో సెకండ్స్. సో ఇది ఏం చెప్తుందంటే ఎంత క్విక్ గా ఎస్సీఆర్ అనేది స్టార్ట్ ఆర్ స్టాప్ చేస్తుంది, అంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది కదా, ఎంత క్విక్ గా ఎంత ఫాస్ట్ గా ఎస్సీఆర్ అనేది స్టార్ట్ చేస్తుంది ఆర్ స్టాప్ చేస్తుంది అనేది ఈ టైం అనేది మనకు చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లాచింగ్ కరెంట్. అంటే ఏదైతే మినిమం కరెంట్ ఉందో మనకు అవసరం అవుతుందో థైరిస్టర్ ని ఆన్ లో ఉంచడానికి ట్రిగరింగ్ తర్వాత, సో దాన్ని మనం లాచింగ్ కరెంట్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి హోల్డింగ్ కరెంట్. సో హోల్డింగ్ కరెంట్ అంటే ఏదైతే మినిమం కరెంట్ ఉంటుందో, బిలో ఉంటుందో, ఎప్పుడైతే మనకి టర్న్ ఆఫ్ చేసేస్తుందో దాన్ని మనం హోల్డింగ్ కరెంట్ అని అంటాం అనమాట. ద మినిమం కరెంట్ బిలో విచ్ ఇట్ టర్న్స్ ఆఫ్. సో స్టూడెంట్స్, మీకు అర్థమయ్యాయి కదా ఎస్సీఆర్ రేటింగ్స్. మనకి టైప్స్ వచ్చేసి కంటిన్యూస్, రిపిటేటివ్, నాన్ రిపిటేటివ్. అదే ఇంపార్టెంట్ ఎస్సీఆర్ రేటింగ్స్ వచ్చేసి వోల్టేజ్ రేటింగ్, కరెంట్ రేటింగ్, పవర్ రేటింగ్, డివి/డిటి రేటింగ్, డిఐ/డిటి రేటింగ్, ఇంకా టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ టైం, లాచింగ్ కరెంట్, హోల్డింగ్ కరెంట్. నెక్స్ట్ వచ్చేసి గేట్ టర్న్ ఆఫ్ ఎస్సీఆర్, జీటీఓ ఎస్సీఆర్. సో గేట్ టర్న్ ఆఫ్ ఎస్సీఆర్ అనేది ఒక మెంబర్ ఆఫ్ థైరిస్టర్ ఫ్యామిలీ. సో థైరిస్టర్ ఫ్యామిలీలో ఈ గేట్ టర్న్ ఆఫ్ ఎస్సీఆర్ అనేది ఒక మెంబర్ అనమాట. ఇందులో మనకి 3 టర్మినల్స్ ఉంటాయి: యానోడ్, క్యాథోడ్ అండ్ గేట్. సో ఇది ఒక 4 లేయర్ పిఎన్పిఎన్ డివైస్ అనమాట. సో దీనికి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. అదేంటంటే ఇది గేట్ టర్మినల్ ని యూజ్ చేసుకొని ఈజీగా టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ చేసేస్తుంది అనమాట.
మనకి నార్మల్ ఎస్సీఆర్ లో ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ సర్క్యూట్ అనేది అవసరం అవుతుంది అనమాట టర్న్ ఆఫ్ చేయడానికి. సో ఈ జీటీఓలో అలా కాదు. సో ఈ జీటీఓ ఎస్సీఆర్ లో ఏంటంటే ఎలాంటి ఎక్స్ట్రా సర్క్యూట్ అనేది అవసరం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ జీటీఓ ఎస్సీఆర్ లో టర్న్ ఆఫ్ యాక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. అంటే ఏంటి అసలు అది? సో ఎప్పుడైతే మనం పాజిటివ్ గేట్ సిగ్నల్ అనేది అప్లై చేస్తామో ఇది ఒక నార్మల్ ఎస్సీఆర్ లాగా వర్క్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే డివైస్ అనేది కరెంట్ ని యానోడ్ నుంచి క్యాథోడ్ కి కండక్ట్ చేస్తుంది. ఇందులో 2 ఇంటర్నల్ ట్రాన్సిస్టర్స్ అనేవి ఉన్నాయి, ఎన్పిఎన్ అండ్ పిఎన్పి. సో ఏంటంటే హైయెస్ట్ కరెంట్ గెయిన్ అనేది ఉందన్నమాట. సో ఏంటంటే డివైస్ అనేది మనకి ఈజీగా ఆన్ అయిపోతుంది. కరెంట్ గెయిన్ అంటే ఏంటంటే ట్రాన్సిస్టర్ అనేది ఎంత మల్టిప్లై చేస్తుంది కరెంట్ ని, హౌ మచ్ ట్రాన్సిస్టర్ మల్టిప్లైస్ ఏ కరెంట్. సో ఒకవేళ మనకి గెయిన్ అనేది హైగా ఉంటే ఇది ఈజీగా ఆన్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మన గెయిన్ అనేది లోగా ఉంటే ఇది టర్న్ ఆఫ్ అయిపోతుంది. సో మనకి ఏంటంటే ఈ జీటీఓ ఎస్సీఎల్ ఏం చేస్తామంటే పిఎన్పి ట్రాన్సిస్టర్ ఉంటుంది కదా, దాని యొక్క గెయిన్ ని మనం తగ్గిస్తామన్నమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే డివైస్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ నెగిటివ్ గేట్ పల్స్ అనేది మనం అప్లై చేస్తామో. అసలు టర్న్ ఆఫ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఎప్పుడైతే నెగిటివ్ సిగ్నల్ అనేది గేట్ కి అప్లై చేస్తామో ఇది ఏం చేస్తుందంటే ఎక్స్ట్రా ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఏవైతే క్యారియర్స్ ఉంటాయో, ఏవైతే మనకి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ బేస్ నుంచి పుల్ చేసేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే కరెంట్ ఏదైతే పిఎన్పి ట్రాన్సిస్టర్ నుంచి ఉందో అది గేట్ కి వెళ్ళిపోతుంది. సో ఏమవుతుందంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ని స్టాప్ చేస్తుంది, ఇంకా పిఎన్పి ట్రాన్సిస్టర్ ని కూడా. సో యాజ్ ఎ రిజల్ట్ ఏమవుతుందంటే జీటీఓ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి జీటీఓ ఎస్సీఆర్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సో మనకి ఏంటంటే ఈ టర్న్ ఆఫ్ అనేది ఈజీగా అయిపోవడానికి జీటీఓలో కరెంట్ గెయిన్ అనేది మనం ఇంటర్నల్ పిఎన్పి ట్రాన్సిస్టర్ లో రెడ్యూస్ చేసేస్తాం, అంతే కదా. సో ఇది ఎలా జరుగుతుందంటే మనము షార్ట్ సర్క్యూటింగ్ స్పాట్స్ అనేవి యాడ్ చేస్తాం అనమాట. బై యాడింగ్ షార్ట్ సర్క్యూటింగ్ స్పాట్స్ ఎక్కడ యానోడ్ కి ఇంకా ఎన్ బేస్ లోపల జీటీఓ ఎన్ బేస్ లోపల యాడ్ చేసేస్తాం. సో దీన్నే షార్టెడ్ యానోడ్ ఎమిటర్ స్ట్రక్చర్ అని అంటాం అనమాట. సో ఈ డిజైన్ ఏమి ఇస్తుందంటే లో ఆన్ స్టేట్ వోల్టేజ్ ని ఇస్తుంది, అంటే లెస్ పవర్ లాస్ అనేది ఇస్తుంది అనమాట ఎప్పుడైతే ఆన్ అవుతుందో. బట్ ఏంటంటే పూర్ రివర్స్ వోల్టేజ్ అనేది ఇస్తుంది అనమాట, అంటే బ్లాకింగ్ ఎబిలిటీ అనేది చాలా పూర్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది కరెంట్ ఏదైతే మనకి రివర్స్ లో ఫ్లో అవుతుందో అది అంత మంచిగా స్టాప్ చేయలేదన్నమాట. నాట్ గుడ్ ఎట్ స్టాపింగ్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ రివర్స్. లార్జ్ జీటీఓస్ అనేవి స్పెషల్ డిజైన్ ని యూజ్ చేసుకుంటాయి. దాన్ని మనం ఇంటర్ డిజిటేటెడ్ గేట్ క్యాథోడ్ స్ట్రక్చర్ అని అంటాము. ఈ డిజైన్ లో ఏమంటే క్యాథోడ్ ఎమిటర్ అనేది మెనీ స్మాల్ ఎన్ టైప్ ఫింగర్స్ తో మేడ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ ఫింగర్స్ అనేవి మనకి స్ప్రెడ్ అవుతాయి పీ టైప్ గేట్ రీజియన్ దగ్గర. చూడండి, మీకు ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. సో ఈ డిజైన్ అనేది ఎన్ టైప్ చిప్ కి హెల్ప్ చేస్తుంది అనమాట టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీటీఓ ఎస్సీఆర్. ఇక్కడ కనిపిస్తుంది కదా వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీటీఓ. సో ఏంటంటే ఇందులో మనకి లాచింగ్ కరెంట్ అంటే ఏంటి తెలుసు, మీకు ఆల్రెడీ చెప్పాయి. ఏదైతే మినిమం కరెంట్ ఉంటుందో జీటీఓని ఆన్ లో ఉంచడానికి దాన్ని మనం లాచింగ్ కరెంట్ అని అంటాం. సో ఈ లాచింగ్ కరెంట్ అనేది మనకి జీటీఓస్ లో హయ్యర్ గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జీటీఓకి మనకి 2 ఆంపియర్స్ ఉంటుంది, అదే నార్మల్ ఎస్సీఆర్ కి ఏంటంటే 50 to 100 మిల్లీ ఆంపియర్స్ అనేది ఉంటుంది. సో ఒకవేళ గేట్ కరెంట్ అనేది స్ట్రాంగ్ గా లేదనుకుంటే, అంటే జీటీఓని టర్న్ ఆన్ చేయడానికి స్ట్రాంగ్ గా లేనప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక హై వోల్టేజ్ లో గెయిన్ ట్రాన్సిస్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇంకా ఏంటంటే స్టిల్ ఇదేంటంటే సమ్ యానోడ్ కరెంట్ ని ఎలో చేస్తుంది అనమాట ఫ్లో అయ్యే విధంగా. సో బట్ ఏంటంటే ఇందులో మనకి గెయిన్ అనేది లో ఉంటుంది. సో పవర్ లాస్ కూడా మనకి చాలా తక్కువనే ఉంటుంది. అర్థమైందా స్టూడెంట్స్? నెక్స్ట్ వీటి యొక్క అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. సో అడ్వాంటేజ్ వచ్చేసి ఇందులో ఎలాంటి ఎక్స్ట్రా సర్క్యూట్ అనేది మనకు అవసరం లేదు. ఇది క్విక్ గా స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా ఏంటంటే మోర్ పవర్ ని హ్యాండిల్ చేసుకుంటుంది, మోర్ ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఇది చాలా చిన్నగా ఉంటుంది, వెయిట్ తక్కువ ఉంటుంది, తక్కువ నాయిస్ ఉంటుంది అనమాట. సో అడ్వాంటేజ్ ఉన్నాయంటే మనకు ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి, ఏది మనకి పర్ఫెక్ట్ గా ఉండదు. సో డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇందులో మోర్ గేట్ కరెంట్ అనేది అవసరం అవుతుంది. ఇంకా ఏంటంటే మోర్ కరెంట్ అనేది అవసరం అవుతుంది అనమాట. స్టే ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది కదా, అప్పుడు మనకి ఎక్కువ కరెంట్ అనేది అవసరం అవుతుంది. ఇంకా ఏంటంటే గేట్ సర్క్యూట్ దగ్గర పవర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఈ జీటీఓ ఎస్సీఆర్స్ ని మనం ఎలక్ట్రిక్ ట్రైన్స్ లో యూజ్ చేస్తాం, మోటార్ స్పీడ్ కంట్రోల్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం, ఇంకా అడ్వాన్స్డ్ మిషన్స్ లో కూడా యూజ్ చేస్తాం. సో స్టూడెంట్స్, మీకు అర్థమైందా ఎస్సీఆర్ రేటింగ్స్ ఇంకా జీటీఓ ఎస్సీఆర్ అంటే ఏంటి అనేది? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.